నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర అనుపర్వ అనే పర్వలోని విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వంది అనే జనక మహారాజు యొక్క ఆస్థాన విద్వాంసునికి అలాగే అష్టావక్ర మహర్షి గారికి వాదనలు జరుగుతూ ఉన్నాయి. వారికి వచ్చినటువంటి ఒక సంఖ్యని ఆధారంగా చేసుకుని ఆ సంఖ్య లేకపోతే ఆ సంఖ్యావాచకమైనటువంటి పదం దాని వైశిష్ట్యాన్ని తెలుపుతూ పలు విషయాలను నిరూపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న వందితను ఏకాదశ సంఖ్య అనగా 11వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని మనం విన్నాం. ఇక 12వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని అష్టావక్ర మహర్షి గారు నిరూపిస్తూ సంవత్సరం 12 మాసమాహుః జగత్యాః పాదో 12 ద్వాదశాః ప్రాకృతో యజ్ఞవుక్తః ద్వాదశాదిత్యాన్ కథయంతిహ ధీరాః అని చెప్పారు. అంటే ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం 12 మాసములు కలిగినది ఒక సంవత్సరము. జగతి అనే ఛందస్సుకి 12 అక్షరాలు ఉంటాయి. ప్రాకృతమైన యజ్ఞానికి 12 రోజులు సంబంధించినవి అని చెబుతారు. అలాగే పండితులు ఆదిత్యులను 12 మందిగా గుర్తించారు అని ఈ శ్లోకం యొక్క సామాన్యమైనటువంటి అర్థం. ఇక ఈ శ్లోకానికి నీలకంఠాచార్యుల వారి వ్యాఖ్యానం రచిస్తూ బంధ ప్రత్యక్షమేతదృఢమథ జగతి హర్షవద్వర్ణమాసాత్ సంఘాతాత్ ప్రత్యగాత్మా నధిక ఇతి యదప్యస్తి లోకే తథాపి వాగారభ్యో వికారః ప్రకృతిరవికృతి ద్వాదశావదిత్కోపి యస్తేషాం భాస ఆత్మా శమభిరధిగృతో వైకృత నైనమీయుః అని చెప్తారు. ఇందులో మొట్టమొదటిగా మనం విన్నట్టుగా 12 అహహ అనగా 12 అహస్సులు ఉన్నాయి ఒక రోజుకి అనే విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఇంతకుముందు వంది గారు 6వ సంఖ్యను నిరూపించే సందర్భంలో 6 ఋతువులు ఒక సంవత్సరానికి అని చెప్పారు. కాస్త దాన్ని మార్చి దానికన్నా ముఖ్యమైనది 12 మాసాలు అని చెప్పారు. 12 మాసాలు గడిస్తేనే ఒక సంవత్సరము. అలాగే 12 అహహ సామాన్యంగా మనం ఇప్పుడు గంటలోనే ఉంటూ ఉంటాం. అనగా రోజుకు 24 గంటలను పెట్టుకుంటే 12 అహహ 12 అహస్సులు అనగా 12 గంటలు ఇది వెలుతురు ఉండే సమయం అయితే 12 గంటలు ఇది రాత్రి సమయం అని చెబుతారు. అంటే కాస్త ఉత్తరాయణానికి దక్షిణానికి తేడా ఉండొచ్చు, కానీ సామాన్యంగా ఈ విధంగా అష్టావక్ర మహర్షి గారు చెబుతూ అలాగే ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అనే ఒక తైత్తరీయ శృతి యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని అనుసరించి ఆనందమయమైనటువంటి 12 మాసాలు గడిస్తే ఒక సంవత్సరము అని చెప్పారు. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారంటే ఇంతదాకా కూడా ఆ వంది గారు ఎన్నెన్నో విషయాలను తెలిపే సందర్భంలో తర్కమతాన్ని, ఇంకొకసారి బౌద్ధ మతాన్ని, ఇంకొకసారి తర్కమతాన్ని, బౌద్ధ మతాన్ని, మీమాంసా మతాన్ని కూడా తను అనువదించాడు. ఇందులో కొన్ని చోట్ల నాస్తికత్వం కనబడేట్టుగా ఉన్నది. అందుకోసం అలాగే తర్కమతం ఎక్కువగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. అందుకోసమే అష్టావక్ర మహర్షి గారు చెబుతున్నారు, శుష్కమైనటువంటి తర్కంలో ఎటువంటి జీవితంలో పరమార్థం లేదు. జీవితం చక్కగా సాఫీగా సుఖంగా సాగాలంటే శుష్క తర్కాన్ని వదలాలి. దీన్నే ఉపనిషత్తు కూడా చెబుతోంది. నైషా తర్కేణ మతిరాపనేయ. అంటే తర్కశాస్త్రం చదివే వారికి ఎలా ఉంటుంది అంటే ఒక గ్రంథం చదివిన తర్వాత ఇంకొక గ్రంథాన్ని చదువుదాం, ఇంకొక గ్రంథాన్ని చదువుదాం, ఇంకా ఎంత తర్కం చేయడం నేర్చుకుందాం అనే ఒక ఉబలాటంతో వారు వేదాంతాన్ని వదిలేస్తారు. అసలు పరమాత్మ యొక్క తత్వాన్ని ఆలోచించడం కూడా వదిలేసి ఎప్పుడు కూడా తార్కికులై వారు శుష్క తర్కాన్ని అవలంబిస్తూ ఉంటారు. నీవు ఆ విధంగా శుష్క తర్కాన్ని అవలంబించొద్దు అని మహర్షి గారు అష్టావక్ర మహర్షి గారు చెబుతూ సంవత్సరం 12 మాసమాహుః చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము
అనే 12 మాసములు గడిచితే 1 సంవత్సరము. అలాగే జగత్యాహ పాదో ద్వాదశైవాక్షరాణి, జగతి ఛందస్సుకి ఒక్కొక్క పాదంలో కూడా 12 అక్షరాలు ఉంటాయి. చాలా గొప్పదైనటువంటి ఛందస్సు జగతి ఛందస్సు. ఎందుకంటే ఆ ఛందస్సులోనే 12 అక్షరాలు కలిగినటువంటి ఉత్తమమైన సర్వోత్తమమైనటువంటి మంత్రం వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం. ఏ మంత్రాన్ని జపించి ధ్రువుడు తన ధ్రువలోకాన్ని పొందాడో, గొప్పదైనటువంటి పదవిని పొందాడో, అటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవ ద్వాదశాక్షరం కూడా ఈ జగతి ఛందస్సులోనే ఉన్నది. అలాగే ద్వాదశాహ ప్రాకృతో యజ్ఞముక్తః, ఎన్నో యజ్ఞాలు చెప్తారు. ఆ ఎన్నో యజ్ఞాలను చెబుతూ వాటికి ఇన్ని రోజులు అని కూడా ఉండాలి. ఆ విషయాన్ని చెబుతూ అటువంటి యజ్ఞం కూడా ప్రాకృత యజ్ఞము 12 రోజులు ఖచ్చితంగా చేయవలసినదే అని చెప్పారు. ఇక్కడ దీనికి వ్యాఖ్యానంగా ఒక విషయాన్ని కూడా చెబుతారు. అనగా ముందు ఉద్యోగ పర్వంలో సనత్ సుజాత మహర్షి గారు ఒక విషయాన్ని ఉపదేశించారంట. ఆ విషయాన్ని నీలకంఠాచార్యులు వారు ఇక్కడ మనకు అందిస్తూ, అంటే ప్రాకృత యజ్ఞం అని చెప్పారు కదా. ప్రాకృత యజ్ఞము అంటే ప్రతి మనిషి కూడా అవలంబించవలసిన సుగుణాలు ఇవి 12 ఉన్నాయి. అవి ఏమిటి అంటే ధర్మశ్చ సత్యం చ దమస్తపశ్చ అమాత్సర్యం హ్రీస్తితిక్షానసూయ యజ్ఞం చ దానం చ ధృతిర్య మోహాన్ వ్రతాని వై ద్వాదశ బ్రాహ్మణస్య. ఎవరైతే బ్రహ్మజ్ఞానిగా ఉంటాడో, ఎవరైతే సదాకాలం పరబ్రహ్మ యొక్క చింతన పరుడై ఉంటాడో వారు ఎప్పుడు కూడా ధర్మంలో ఉండాలి, సత్యాన్నే మాట్లాడాలి, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, తపహ అనగా తపాలోచన ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క ఆలోచనలో ఉండాలి, ఎటువంటి మాత్సర్యం అనేది ఉండకూడదు, హ్రీహి అనగా ఒక చెడు పనిని చేయడానికి కాస్త సిగ్గుపడుతూ ఉండాలి. అంటే ఆ సిగ్గుపడే గుణం ఎప్పుడైతే ఉంటుందో, ఆ సిగ్గు ఎప్పుడైతే మనకు కలుగుతూ ఉంటుందో అప్పుడు మనం ఆ పనిని వదులుతూ ఉంటాం. ఎప్పుడైతే చెడు పనిని చేసేటప్పుడు మనకు మనమే సిగ్గుపడితే వెంటనే ఆ పని నుంచి మనం తొలగిపోతాం. కాబట్టి ఆ గుణాన్ని కూడా పొంది ఉండాలి. తితిక్ష అన్నిటికన్నా చాలా కష్టమైనటువంటి గుణం. ఎవరైనా మనల్ని అకారణంగా నిందించినా కూడా, లేకపోతే సకారణంగా నిందించినా కూడా మనం వారి మాటలోనే పడాలి. అనసూయ, మనకన్నా మన పక్కవారికి ఎక్కువ సంపదలు దొరికితే వారిని చూసి అసూయన పడకూడదు. సంపద కానీ జ్ఞానం కానీ ఇత్యాది. అలాగే యజ్ఞం చేయాలి, దానం చేయాలి, ధైర్యాన్ని పొంది ఉండాలి. ఎటువంటి వ్యామోహాన్ని పొందక బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఇటువంటి 12 గుణాలని పొంది ఉండాలి. అందుకోసమే చెబుతారు ద్వాదశాహ ప్రాకృతో యజ్ఞముక్తః. ప్రతిరోజు కూడా ఈ 12 గుణాలను ఎవరైతే అవలంబిస్తారో వారు యజ్ఞం చేసినట్టే. అలాగే ద్వాదశాదిత్యాన్ కథయంతిహ ధీరాహ, జ్ఞానులు ఆదిత్యులు 12 మంది అని చెబుతారు. కాబట్టి వారెవరు అంటే ఆ విషయంలో కూడా ఉద్యోగపరంలో భాగవతంలో చెబుతూ ధాత, అర్యమ, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వాన్, అంశుమాన్, త్వష్ట, విష్ణు, భగః, పూష మరియు క్రతు, ఈ 12 మంది ద్వాదశాదిత్యులు ఉన్నారు. వీరిని కూడా 12వ సంఖ్య అవలంబించి ఉన్నది అని 12వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని అష్టావక్ర మహర్షి గారు నిరూపణ చేశారు. దానికి ప్రతిగా ఇక 13వ సంఖ్య వచ్చినది. ఆ 13వ సంఖ్య యొక్క వైశిష్ట్యాన్ని వంది చెబుతూ వంద్యువాచ త్రయోదశీ తిథిరుక్తా ప్రశస్త త్రయోదశద్వీపవతీ మహీచ అని ఇంత మాత్రమే చెప్పేస్తాడు. ఈ 2 పాదాలు చెప్పే సందర్భంలో అతనికి తర్వాత విషయ స్ఫురణ అనేది జరగలేదు. తర్వాత ఏం చెప్పాలని పాల్పోలేదు కాబట్టి ఇక్కడికి ఆపేశాడు. ఈ విషయంలో కూడా నీలకంఠాచార్యుల వారు చెబుతూ నత్రేతాదో సధర్మః సకలుష సమయే నాపి భూరాది షట్కే నో పాతాళేషు సప్తస్వపితు కృతయుగే సత్యలోకే చ సోస్తి తస్మాద్యా సర్వసిద్ధ తిథిరియమపి న స్వాప్తయేతి వశస్తా నోవా లోకాంతపోస్తా ఇతిమఖతపసి శ్రేయసేనాత్మచర్చా. శ్లోకాన్ని ఇంకోసారి పఠిస్తాను. నత్రేతాదో సధర్మః సకలుష సమయే నాపి భూరాది షట్కే నోపాతాళేషు సప్తస్వపితు కృతయుగే సత్యలోకే చ సోస్తి
తస్మాద్యా సర్వసిద్ధ తిథిరియమపి న స్వాప్తయేతి వశస్తా నోవా లోకాస్తపోంత ఇతి మఖ తపసి శ్రేయసేనాత్మచర్చ. ఈ విషయాన్ని చెందే సందర్భంలో ఆ వంది అనగా తన మనసులో ఒక భావాన్ని పెట్టుకున్నాడు అనే విషయాన్ని నీలకంఠాచార్యుల వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. అంటే కొందరి వాదన ఇలా ఉంటుంది, అదేమిటి అంటే ఎవరైతే బ్రహ్మలోకాన్ని పొందుతారో వారు కలియుగాదుల్లో పుట్టలేరు. కేవలం కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ ఆ యుగాల్లో పుట్టిన వారు మాత్రమే వారు మాత్రమే బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇంకెవరికి కూడా బ్రహ్మలోకాన్ని పొందలేరు అని చెబుతారు. అది వాస్తవం కాదు అనే విషయాన్ని వంది గారు చెబుతూ ఉన్నారు. నత్రేదాదో సధర్మ సకలుష సమయే నాపి భూరాది షట్కే. భూరాది షట్కాలు భూహు భువః స్వహ మహః జనః తపః అనే 6 లోకాలు, అలాగే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళం అనే 7 లోకాలు. ఈ 7 లోకాలను పొందాలంటే ఖచ్చితంగా వారందరూ కూడా కృతయుగంలోనే ఉండవలసినదే. కృతయుగంలో పుట్టిన వారు మాత్రమే ఆ బ్రహ్మలోకాన్ని పొందుతారు. కాబట్టి నోవాలోకాస్తపోంత ఇది మఖ తపసి శ్రేయసేన ఆత్మచర్చ. ఆ సందర్భంలో అనగా కలియుగంలో ఈ ఆత్మచర్చ అనగా పరమాత్మ యొక్క గుణాలను సరిగ్గా తెలుసుకునే ఒక చర్చ, ఒక సందర్భం అనేది రాదు. కాబట్టి ఎవరైతే బ్రహ్మలోకాన్ని పొందాలని ఆకాంక్షతో ఉంటారో వారు త్రేతాది 3 యుగాల్లో మాత్రమే వారు పుట్టవలసి ఉంటుంది అని తను చెప్పాడు. చెబుతూ ఇక ఈ వాక్యం యొక్క అనగా వంది గారు చెప్పినటువంటి 2 వాక్యాలు ఉన్నాయి. వాటికి అర్థం ఈ విధంగా ఉంది. త్రయోదశి తిథిరుక్త ప్రశస్త. త్రయోదశి తిథి అనేది చాలా గొప్పదైనటువంటి తిథి. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం జలపూర్ణ త్రయోదశి. మనం దాని వాస్తవంగా ధనత్రయోదశిని పిలుస్తాం, కానీ వాస్తవంగా అది జలపూర్ణ త్రయోదశి. జలాన్ని మన ఇంట్లో నింపుకోవాలి, అది జలపూర్ణ త్రయోదశి. ఇటువంటి తిథుల్లో ఉత్తమంగా త్రయోదశి అనే తిథి భాసిస్తూ ఉంది. అలాగే త్రయోదశ ద్వీపవతీ మహీచ. ఈ భూలోకంలో 13 ద్వీపాలు ఉన్నాయి. వాటి పేర్లను కూడా చెబుతారు. రాజద్వీపము, ద్వీపము, సగరద్వీపము, వనద్వీపము, పార్వతీద్వీపము, ఇంద్రద్వీపము, సువర్ణద్వీపము, మణిద్వీపము, లక్షద్వీపము, అరుణద్వీపము, నాగద్వీపము, సింహద్వీపము, యమునాద్వీపము అనే 13 ద్వీపాలతో ఈ భూమి శోభిస్తూ ఉన్నది అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాలనే స్ఫురణ అతనికి రాలేదు. అక్కడికి తను ఆగిపోయాడు. ఆగిపోయే సందర్భంలో ఎవరైతే మధ్యవర్తిగా ఉంటారో అనగా ప్రతి ఒక్క వాదన జరిగే సందర్భంలో వాదికి ప్రతివాదికి మధ్యలో ఉండే నిర్ణాయకులు, నిర్ణేతగా ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడైతే వాది తన వాదనని ఆపేస్తాడో అనగా తర్వాతి వాదనను తను ఎప్పుడైతే చేయలేడో అప్పుడు తర్వాత వాదనను చేసే అవకాశాన్ని ప్రతివాదికి ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ వంది ఎప్పుడైతే తన వాదనను ఆపేశాడో అప్పుడు వెంటనే నిర్ణేతగా ఉన్నటువంటి జనక మహారాజు ఆ తర్వాత వాదాన్ని కొనసాగించడానికి అష్టావక్ర మహర్షి గారిని కోరారు. కోరినప్పుడు దానికి సందర్భంగా అష్టావక్ర మహర్షి గారు తర్వాత 2 వాక్యాలను పూరణ చేస్తూ అనగా త్రయోదశి తిథి యొక్క 2 వాక్యాలను వంది చెబితే తర్వాత 2 వాక్యాలను చెబుతూ ఏతావదుక్త్వా విరరామ వంది శ్లోకస్యార్థం వ్యాజహారాష్టవక్రః త్రయోదశాహాని ససార కేశి త్రయోదశాదీన్యతి ఛందాంసి చాహుః. అంటే ఈ 2 వాక్యాల యొక్క సామాన్యమైనటువంటి అర్థం, కేశి అనేవాడు 13 లోకాల్లో కూడా ఇప్పుడు సంచరిస్తూ ఉంటాడు. అలాగే అతి ఛందస్సు అనగా అతి జగతి అనే ఛందస్సుకి ఒక్కొక్క పాదంలో కూడా 13 అక్షరాలు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ పై వాక్యం ఏదైతే ఉందో త్రయోదశాహాని శశార కేశి అనే వాక్యానికి వ్యాఖ్యానం ఇలా చెబుతారు. కేశి అంటే 3 దేవతలను కేశి అనే పేరుతో పిలుస్తారట. వారెవరు అంటే అగ్ని, వాయువు, సూర్యుడు. ఇది వేదాల్లో అనేక చోట్ల చెప్పారు. కాబట్టి ఈ 3ని కూడా కేశి అని పిలుస్తారు. వీరేం చేస్తారు అంటే వీరికి 13కి ఉన్నటువంటి సంఖ్యను కూడా చెబుతారు. అనగా 5 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటితో పాటు బుద్ధి, మనస్సు మరియు అహంకారము, ఈ 3టిని కూడా నియమన చేసేవారు ఈ 3.
13 ఇంద్రియాలని నియమన చేసేవారు ఈ ముగ్గురు కాబట్టి వీరిని కేశి అని పిలుస్తారు. అందుకోసమే త్రయోదశాహ అని ససార కేశి. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి 13 లోకాలు ఏవైతే ఉన్నాయో అనగా భూహు భువః స్వహ మహః జనః తపః అలాగే పాతాళాది సప్తలోకాలు. ఈ 13 లోకాల్లో కూడా గమనం చేసేటువంటి సామర్థ్యం కలిగిన వారు వీరు ముగ్గురు అనగా అగ్ని వాయు సూర్యుడు. ఎలాగా అంటే వారి వారి తేజస్సు అక్కడ సర్వత్ర వ్యాప్తిని పొందారు. అభిససార కేశి అంటే వారు ఆ లోకాలను తెలుసుకున్నారు. ఏ గత్యర్థాః తే జ్ఞానార్థాః. గతి అనే అర్థం కలిగిన ప్రతి ఒక్కటి కూడా జ్ఞానార్థకమే ఉంటుంది. అలాగే ఇక్కడ వీరందరూ కూడా ఈ లోకాలను తెలుసుకున్నారు కాబట్టి ఆ లోకాలలో వారు సంచరించినట్టే. అందుకోసమే త్రయోదశాహ అని ససార కేశి. కేశి అని చెప్పే ఈ ముగ్గురు కూడా 13 లోకాల్లో కూడా సంచరించారు. అలాగే ఈ 13ని కూడా వారి వశంలో పెట్టుకున్నారు. ఇక తర్వాతది త్రయోదశాదీని అతిఛందాంసి చాహు అని చెప్పారు. అతి జగతి ఛందస్సుకి ఒక్కొక్క పాదంలో కూడా 13 అక్షరాలు ఉంటాయి అని చెప్పే సందర్భంలో అక్కడ నానావిధమైనటువంటి మంగళధ్వనులు వినబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే సగం శ్లోకాన్ని మాత్రమే వంది గారు చెప్పారో ఇంకొక సగం శ్లోకాన్ని అనగా వంది యొక్క మిగతా సగం శ్లోకాన్ని కూడా పూర్తి చేసింది అష్టావక్ర మహర్షి గారే. అష్టావక్ర మహర్షి గారు వాదనలో గెలిచారు అని సూచకంగా గొప్పదైనటువంటి మంగళధ్వనులు భేరులు వీటిని అన్నిటిని కూడా మోగిస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ సందర్భము అంటే ఏ విధంగా అయితే అశ్వత్థామ గారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా కూడా దాని ఉపసంహారం తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే లోకక్షయం జరుగుతుందో వ్యాసుల వారు వచ్చి నారద మహర్షి వచ్చి అందరినీ ప్రార్థించారు. అయ్యా మీరు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేసుకోండి అంటే దాని ఉపసంహారం తెలియదు కాబట్టి వారు ఊరుకుండిపోయారు. కానీ అర్జునుడు తన అస్త్రాన్ని అలాగే అశ్వత్థామాచార్యుల వారు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎప్పుడైతే తాను ఉపసంహారం చేసుకున్నారో అప్పుడు ఎటువంటి మంగళధ్వనులు అయితే వినబడ్డాయో అలాగే ఇప్పుడు కూడా వంది గారిపై గెలిచినటువంటి అష్టావక్ర మహర్షి యొక్క జయాన్ని సూచిస్తూ అందరూ కూడా మంగళధ్వనులు మోగిస్తూ ఉన్నారు. తతో మహానుదతిష్టన్నినాదః తూష్ణీం భూతం సూతపుత్రం నిశమ్య అధోముఖం ధ్యానపరం తదానీం అష్టావక్రం చాప్యుదీర్యంతమేవ. ఆ తన శ్లోకాన్ని అలాగే వంది యొక్క శ్లోకాన్ని కూడా ఎప్పుడైతే చెప్పారో పెద్దగా అరుపులు వినబడ్డాయి. అందరూ కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. కానీ సూతపుత్రుడు అని పలికారు. సూతపుత్రుడని ఎందుకు చెప్పారంటే శోభనమైన ఊతము కలిగిన వాడు సూతుడు అని చెప్తారు. అంటే ఊతము అంటే వస్త్రము అంటే ఇక్కడ యజ్ఞము అని చెప్పారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ వంది ఎవరో కాదు, శోభనమైన యజ్ఞం కలిగినటువంటి సూతుడు అనగా వరుణుడు. ఆ వరుణ దేవుని యొక్క కుమారుడు సూతపుత్రుడు అయిన ఈ వంది గారు ఆ వంది తను తల కిందికి చేసి అధోముఖుడై ధ్యానపరహ తన తండ్రి అయినటువంటి వరుణ దేవుడిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అష్టావక్ర మహర్షి గారు తమ వాదనలు ఇంకా చెబుతూనే ఉన్నారు. మంగళధ్వనులన్నీ వినబడుతున్నాయి. అప్పుడు తస్మిన్ తథా సంకులే వర్తమానే స్ఫీతే యజ్ఞే జనకస్యోతరాజ్ఞః అష్టావక్రం పూజయంత్యోభ్యుపేయుః విప్రా సర్వే ప్రాంజలయః ప్రతీతాః. ఎప్పుడైతే స్ఫీతములుగా శుద్ధమైనటువంటి ఆ శుద్ధమైనటువంటి యజ్ఞం ఎప్పుడైతే పూర్తి అయినదో అప్పుడు అందరూ కూడా అష్టావక్ర మహర్షిని పూజిస్తూ అనగా అతడిని పొగుడుతూ వారందరూ కూడా ప్రాంజలయ రెండు చేతులను జోడించిన వారి జనకర మహారాజు దగ్గరికి వచ్చారు. వచ్చి వారందరూ కూడా అష్టావక్ర మహర్షిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అష్టావక్ర ఉవాచ అనేనైవ బ్రాహ్మణా శుశ్రువాంసో వాదే జిత్వా సలిలే మజ్జితాః ప్రాక్ తానేవ ధర్మానయ మధ్యవంది ప్రాప్యేతు గృహ్యాసు నిమజ్జయైనం. ఈ మహానుభావుడైనటువంటి వంది ఇంతదాకా ఏం చేశాడో దాని ఫలాన్ని ఇతను కూడా అనుభవించాలి అని చెప్పారు. అంటే ఇక్కడ మహానుభావుడని చెప్పేదానిలో వ్యంగ్యం సూచిస్తూ ఉంది. అంటే మనం ఏదైనా పనిని చేయరాని పనిని చేస్తే అయ్యా ఎంతటి మహానుభావుడు అయ్యా అని మనం వ్యంగ్యంగా అంటూ ఉంటామో అలాగే అష్టావక్ర మహర్షి గారు కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ ఎంతటి మహానుభావుడు అయ్యా
నీతో వాదనలు చేయడానికి వచ్చిన వారందరూ కూడా నీటిలో ముంచేసావు కదా, దాని ఫలాన్ని నీవు కూడా అనుభవించవలసినదే. నిన్ను కూడా నిమజ్జయేనం ప్రాప్యేతు గృహ్యాశు నిమజ్జయేనం, ఇతన్ని కూడా గట్టిగా పట్టుకోండి, నీటిలో ముంచివేయండి అని గట్టిగా చెబుతూ ఉన్నాడు. చెప్పే సందర్భంలో వంద్యువాచ, ఆ వంది అనేవాడు చెబుతున్నాడు, అహం పుత్రో వర్ణస్యోతరాజ్ఞః తత్రాస సత్రం 12 వార్షికం వై సత్రేణ తే జనకతుల్యకాలం తదర్థం తే ప్రహితా మే ద్విజాగ్ర్యాః. అయ్యా, ఇంతదాకా కూడా నేను అందరినీ కూడా నీటిలో ముంచివేశానని మీరు గమనిస్తున్నారు, కానీ వారిలో నేను ఎవరినైనా సంహరించానా? నా వలన ఎవరైనా ప్రాణాలను కోల్పోయారా? ఇదంతా మీరెవరు కూడా ఆలోచించలేదు కదా. నేనెవరో తెలుసా? వరుణస్యోతరాజ్ఞః పుత్రః అపాంపతి, అనగా నీటికి రాజు అయినటువంటి వరుణదేవుడి యొక్క కుమారుడిని నేను. వరుణలోకంలో ఒక గొప్ప సత్రం జరుగుతుంది, ఒక యజ్ఞం జరుగుతుంది. అది కూడా సరిగ్గా జనక మహారాజు చేసేటువంటి యజ్ఞం తుల్య సమానమైనటువంటి కాలంలో జరిగేది, అనగా 12 సంవత్సరాలు జరిగేటువంటి యజ్ఞము. ఇంతదాకా కూడా నేను ఎవరినైతే నీటిలో ముంచివేశానో వారందరూ కూడా ఆ యజ్ఞంలో ఉన్నారు. తేతు సర్వే వర్ణస్యోత యజ్ఞం ద్రష్టం గతా ఇమ ఆయంతి భూయః అష్టావక్రం పూజయే పూజనీయం యస్య హేతోర్జనితారం సమేష్యే. నేను ఎవరైతే ఆ నీటిలో ముంచానో వారందరూ కూడా ఆ వరుణ యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళ్ళిపోయారు. ఇక నేను ఓడిపోయానని ఒప్పుకుంటూ ఉన్నాను. అలాగే అష్టావక్ర మహర్షి గొప్ప పూజ్యుడు, పూజయే పూజనీయం, అతనిని నేను కూడా పూజిస్తాను, నేను కూడా గౌరవిస్తాను. ఎందుకు అంటే అతనితో వాదనలో ఓడిపోయాను, అంత మాత్రం కాదు, యస్య హేతోహో జనితారం సమేష్యే, నేను కూడా 12 సంవత్సరాలైంది నా లోకం అనగా వరుణదేవుడిని వదిలి ఈ లోకంలో ఉంటున్నాను. ఇక మీదైనా నన్ను మీరు నీటిలో ముంచేస్తారు, అనగా నీటిలో పంపించి మా తండ్రి గారి దగ్గరికి పంపిస్తారు. కాబట్టి ఈ అష్టావక్ర మహర్షి ద్వారా అతని నిమిత్తంగా మా తండ్రి గారు నేను చేరుకుంటాను, కాబట్టి అతడిని నేను కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని ఆ వంది గారు చెప్పారు. చెబితే అందుకు అష్టావక్ర ఉవాచ విప్రా సముద్రాంభసి మజ్జితాగే వాచాజితా మేధయా వా విదానాః తాం మేధయా వాచమథోజ్జహార యథా వాచమవచిన్వంతి సంతః. గొంతు చించుకొని ఈ వంది ఇంతమందితో మాట్లాడాడు కదా, అనగా వాదన చేసే సందర్భంలో ఆ వందికున్న ఇంకొక గుణం ఏమిటంటే గట్టిగా మాట్లాడేవాడట. సామాన్యంగా ఋషులు మహర్షులు ఏదో మెల్లిగా మాట్లాడుతూ వాదన చేస్తూ ఉంటే ఇతను గట్టిగా మాట్లాడుతూ వారిని భయపెడుతూ వాదన చేసేవాడు. అటువంటి హే వంది, నీవెంత గట్టిగా మాట్లాడవు, అలాగే నా తండ్రిని ఇంకా ఎందో మహర్షుల్ని నీవు నీటిలో ముంచివేశావు కదా, నా మేధా శక్తితో నీపై నేను గెలిచాను, నేను గెలుపుని పొందాను. అటువంటి నేను నిజంగా గెలిచానా లేదా అనే పరీక్షను మీరు చేయగలరు అని అక్కడున్నటువంటి సభాసదులను కోరుతున్నాడు. అంటే ఇంతదాకా కూడా వందికి నాకు వాదన జరిగింది, కానీ ఆ వాదనలో నేను సరిగ్గా వాదన చేశానా లేదా అనే విషయాన్ని మీరందరూ కలిసి నిర్ణయించగలరు అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. అగ్నిర్దహన్ జాత వేదా సతాం గృహాన్ విసర్జయన్స్తేజసా నస్మధాక్షీత్ బాలేషు పుత్రేషు కృపణం వదత్సు తథా వాచమవచిన్వంతి సంతః. ఏ విధంగా అయితే అగ్నికి దహన సామర్థ్యం అనగా కాల్చివేసే సామర్థ్యం ఉంటుంది, కానీ ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే సత్పురుషులు ఉంటారో వారి దగ్గర తన ప్రతాపాన్ని చూపించడు. అదేవిధంగా నేను కూడా గొప్ప సామర్థ్యం కలిగిన వాడై ఉండొచ్చు, నేను కూడా కోపంగా మాట్లాడి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో తథావాచం అవచిన్వంతి సంతః, నేను మాట్లాడిన దానిలో సరియే ఉన్నాయా లేకపోతే తప్పులున్నాయా, మీరందరూ కూడా గొప్ప గొప్పవారు ఇక్కడ ఉన్నారు, మీరందరూ కూడా నాకు తెలపగలరు. అలాగే శ్లేష్మాతకి క్షీణవర్చాశృణోషి ఉతాహోత్వాం స్తతయో మాదయంతి హస్తీవత్వం జనకో వినుద్యమానో నమామికాం వాచమిమాం శృణోషి. హే రాజా, ఇంతదాకా కూడా అక్కడ ఉన్నటువంటి సభాసదులను సంబోధించి మాట్లాడిన అష్టావక్ర మహర్షి గారు ఇప్పుడు అక్కడ జనకరాజుని కాస్త పరుషంగా మాట్లాడుతూ ఉన్నారు. శ్లేష్మాతకి క్షీణవర్త శృణోషి, ఒక గొప్ప చెట్టుని ఆశ్రయించుకుని నీవింతదాకా కూడా ఎంతో విరవిగావు,
ఆ చెట్టు కూలిపోయింది. అది వంది అనే చెట్టు. ఆ వంది ఉండేదాకా కూడా, ఆ వంది ఉన్నంత వరకు నీ ఆటలన్నీ సాగాయి. ఇక ఆ వంది ఓడిపోయాడు, అందుకోసం అతని వర్చస్సు కోల్పోయాడు. కాబట్టి శృణోషి, ఇక నా మాటలు వింటావా? లేకపోతే ఇంకా అతను పొగిడినటువంటి మాటలే నిన్ను ఇంకా మదాన్ని చేకూరుస్తున్నాయా? అతని మాటల వల్లనే నీవింత మదాన్ని పొంది ఉన్నావు కదా. కానీ నా మాటలు నీకు నచ్చుతాయో లేదో జనకరాజా. హస్తీవత్వం జనకో వినుద్యమానో. ఏ విధంగా అయితే ఒక ఏనుగు ఉంటుంది, ఆ ఏనుగుకి అంకుశంతో గుచ్చుతూ ఉంటే ఎలాగైతే నొప్పి పుడుతూ ఉంటుందో, అంకుశంతో గుచ్చితే ఏదైతే నచ్చదో, అదేవిధంగా నా మాటలు కూడా నీకు నచ్చకపోవచ్చేమో. నమామికాం వాచమిమాం శృణోషి. అందుకోసం ఇకమైదైనా నా మాటలు నీవు వినలేవా అని అష్టావక్ర మహర్షి గారు ఇక తమ మాటల్ని ఇక్కడికి విరమించారు. ఇక తర్వాత జనక మహారాజు ఏం మాట్లాడతాడు, తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీవారి పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థనార్థులు పలుకుదాం. యతక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.